రేపటి రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టెట్ ఎగ్జామ్ రాణి కోసం అభ్యర్థులు జిల్లా వ్యాప్తంగా సుమారు 3,000 మంది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎగ్జామ్ రాణి కోసం రావడం జరుగుతుంది. దానిలో భాగంగానే బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ఏదైతే మంత్రి కేటీఆర్ గారు రేపటి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక బహిరంగ సభ కార్యక్రమాన్ని అనేక బహిరంగ సభ అంబేద్కర్ చౌక్ కేంద్రంగా ఏర్పాటు చేస్తుంది. మేము ఈ సందర్భంగా సూటిగా మంత్రి కేటీఆర్ అని అడుగుతా ఉన్నాం. కూతవేటు దూరంలో ఎగ్జామ్ సెంటర్ నడుస్తూ ఉన్నాయి. అనేక మంది మీ కార్యకర్తలు, వేలాది మంది కార్యకర్తలు సిరిసిల్ల నగరానికి రావడం జరుగుతుంది. 3,000 మంది అభ్యర్థులు జిల్లా కేంద్రానికి రావడం జరుగుతుంది. టెట్ అభ్యర్థులు వివిధ సెంటర్కి వెళ్ళడానికి జరుగుతూ ఉంది. మరి మీ కార్యకర్తలు అలాగే ఈ టెట్ అభ్యర్థులు రావడంతో సిరిసిల్ల ట్రాఫిక్ జామ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మీ సౌండ్ పొల్యూషన్ తోని ఈరోజు టెట్ ఎగ్జామ్లు రాసే ఏదైతే అభ్యర్థులకు ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు సోయి లేదా? మీ రాజకీయ లబ్ధి కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైతే అభ్యర్థులు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఎందుకు చేస్తా ఉన్నది మంత్రి గారిని అడుగుతా ఉన్నాం. వెంటనే మీ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలి. టెట్ అభ్యర్థులకు ఎక్కడ కూడా ఇబ్బంది జరిగినా కూడా రేపటి రోజున మంత్రి కేటీఆర్ గారు అయితే బీఆర్ఎస్ నాయకులు ఏర్పడేసిన కార్యక్రమం ఏందో తప్పకుండా అడ్డుకుంటామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే ఈ యొక్క మంత్రి గారు కావచ్చు, అలాగే జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ గారు కావచ్చు, హాస్యాస్పదంగా ఉంది, మేము ట్రాఫిక్ మళ్ళిస్తా ఉన్నామని చెప్తున్నారు. అయ్యా మంత్రి గారు, కేటీఆర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మీరు టెట్ అభ్యర్థులు 3,000 మందికి ఏ విధంగా ట్రాఫిక్ ఆంక్షన్ పెట్టి ఎక్కడ మళ్ళిస్తారు? వేలాది మంది టీఆర్ఎస్ నాయకులు రేపటి రోజున 10,000 మంది 20,000 మంది జమ అవుతున్నట, వాళ్ళని పంపిస్తారు. ఈ కూతవేట్ పక్కకే ఆ సౌండ్ పొల్యూషన్ తోని మీ పాటలు ఇవ్వమంటారా, లేకపోతే మంత్రి కేటీఆర్ గారి స్పీచ్ ని ఎగ్జామ్ లో రాయమంటారా? మరి చెప్పండి. మీరు బైక్ రైడ్ పోతాయి, ఆ బైక్ రైడ్ పోతాయి, కాల్ రైడ్ పోతాయి. రేపు ట్రాఫిక్ అంతా జామ్ అయితే, టైం లేట్ అయితే, ఎగ్జామ్ రాయలేకపోతే మంత్రి కేటీఆర్ వచ్చి రేపు రాస్తారా? మంత్రి కేటీఆర్ వచ్చి ఎగ్జామ్ రాస్తారా? లేకపోతే టీఆర్ఎస్ నాయకులు వచ్చి టెట్ ఎగ్జామ్ రాస్తారా ఒక టైం మిస్ అయితే? ఇది ఏం చెప్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? మీకు సోయి ఉందా? లేకపోతే దిమాగ్ పనిచేస్తలే మంత్రి గారు, కేటీఆర్ గారు? మీరు వెంటనే ఈ టెట్ ఎగ్జామ్ కి సంబంధించిన ఎక్కడ ఇబ్బంది కాకుండా మీ యొక్క సభ ప్రాంగణాన్ని వేరే స్థలానికి తరలించకుండా తప్పకుండా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మీ కార్యక్రమం రేపు అడ్డుకుంటుందని హెచ్చరిస్తా ఉన్నాం.